అప్పటి కాలాన్ని కళ్ళకు కనబడేటట్టు రాసినటువంటి పాట అనుకుంటా ఇది. ఇంకా మాట్లాడుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంతకుముందు కూడా ముఖ్యంగా చాలా పాటలు బతుకమ్మ పాటలు అనే కాదు కొన్ని జానపదాలలో కూడా మీ యొక్క రచనలు కనబడతా ఉంటాయి. జానపదాలలో కొదారి శ్రీనివాస్ మార్కు కనబడేటువంటి పాట ఏదైనా మాట్లాడుకుంటే? జానపదము అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్, తెలంగాణ అవతరణ వేడుకొచ్చనే నగదారిలో జాతరొచ్చనే తగదారిలో ఎన్నేలాగా యంగ వేడుకొచ్చనే నగదారిలో పండుగొచ్చనే ప్రతి పల్లెలో ఇలాంటి రాసిన తర్వాత yes, జానపదాలకు అంటే జానపదమే మన జీవనంలో భాగము. అవును. మనకు పాటకు రచనకు కానీ పాట గాయకుడు కావాలన్నా కావాలి, దానికి మూలం అదే జానపదం. ఎస్. దాని నుండి వచ్చిన వాళ్ళని అవును. అలా జానపదంలో కూడా కొంత మరీ అది కాకుండా కొంత ఆలోచింపజేసే జానపదాన్ని కూడా ఇవ్వాలని అనుకునేది. అయితే అట్లా కాకుండా కొంత జానపదాలలో సామాజికతను వ్యక్తిత్వాన్ని అవి జోడించి రాసేది. ఎస్. అలా అట్లా ఒక ప్రయత్నాలు జరిగినాయి. ఎట్లా మరదునో బావో నిన్నెట్లా అట్లా ఎస్. అలాంటి తీసుకోండి, ఒక పల్లవి తీసుకోండి. ఆ, బావా నిన్నెట్లా మరదును నా గుండెల్ల నిరూపు చెల్లెలు ఓ బావా నిన్నెట్లా మరదును కలిసిపోతావో నిలిసిపోతావో చేరుకుంటావో చేరువైతావో ఒక్కదాన్ని నేనుండాలేను బావా, ఒక్కదేని నేను ఉండాలేను బావ వల్ల అనంటే నేను వెళ్ళిపోతా బావ, బావా నిన్నెట్ల మరుదును నా గుండెల్ల నిరూపు నిలిసేనో ఓ బావా నిన్నెట్ల మరుదును నా గుండెల్ల నిరూపు నిలిసేనో అని ఆమె జ్ఞాపకాలు చిన్నప్పుడు. అందులో కూడా నేను ఆ జానపదంలో కూడా ఒక బంధాన్ని చూపెట్టేది. ఎస్. చిన్నప్పుడు అమ్మమ్మల ఇంటికి పోతే ఈమె మా మేనమామ బిడ్డ, అవును. నువ్వు వస్తుంటే నేను నీకోసం కాపు కాసి ఉంటి, నువ్వు వస్తుంటే నీకు అన్నం వడ్డించేదాన్ని, ఎస్. నువ్వు దీపావళికి దసరా పండుగకు వస్తే అని చెప్పి నిన్నే నమ్ముకొని నువ్వే నా బాబాగా నా వాడిగా అనుకున్నా అని నిన్ను మరవను బావా అని ఈ మధ్యలో ఒకటి అవును. బాగా నడుస్తుంది. ఎస్. ఇంకా మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాదాపు 10 ఏళ్ళు గడవడానికి ఇంకొక 2-3 రోజులలో 10 ఏళ్ళు కూడా గడవబోతా ఉంది. అప్పటికి ఇప్పటికి కళాకారుల బతుకులు ఏమైనా మారినాయా అంటే కొదారి శ్రీనివాస్ ఏం చెప్తాడు? ఒకటే అన్న, కళాకారుల బతుకులు మారినాయంటే కొందరి మారచ్చు, ఎస్. కొందరు మారచ్చు. నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏమంటారు, ప్రజలకు ప్రజలకు ఒక పాలన విధంగా ప్రజలను పరిపాలిస్తున్న, ప్రజాపాలన అందిస్తున్న, ప్రజలను పాలించేటువంటి వారికి, యావత్ తెలంగాణ ప్రజలకి నేను కోరుకున్నది ఏంటంటే, ఇలా తొలి వెలుగు నుండి గడిచిన ఉద్యమ జ్ఞాపకాలు, అవును, తర్వాత తెలంగాణలో వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల పైన మీరు చాలా ఇంటర్వ్యూలు, చాలా నిజానికి చాలా కౌలు కళాకారులు బాగా తీస్తున్నారు. ఎస్. అది చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీకున్న ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఉండాలి. ప్రభుత్వాలకు ఎందుకు ఉండాలంటే, ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఎవడైతే ఏదైతే ఎంచుకొని బతుకుతున్నాడో, రైతు వ్యవసాయం చేసి బతుకుతున్నాడు, ఆ రైతుకు వనరులు, రక్షణ అన్ని అందించాలి. ఒక కార్మికుడు ఒక కంపెనీ నమ్ముకొని బతుకుతున్నాడు, అతనికి ఆ ఫెసిలిటీస్ అందించాలా, ఆ భద్రత కనిపించాలి. అందులో ఎవరైతే చిన్న వ్యాపారం వాళ్ళకు కూడా అన్నిటికీ, అన్ని వృత్తులకు, అందరికీ ఏదైతే నువ్వు దోహదంగా, నువ్వు సపోర్ట్గా నువ్వు ఉంటావో, అట్లనే కవు కళాకారులకు కూడా ఉండాలి. కవులు అంటే కొంతమంది, కవులు అంటే నీ పాట పాడిన వాళ్ళే నీ కవులు, నా పాట పాడిన వాళ్ళు నా కవులు, వీళ్ళే మా కవులు, వీళ్ళే మా కళాకారులు అంటే కాదు. కవులు అంటే ప్రజల పాట పాడిన వాళ్ళు, ప్రజా సంస్కృతిని అందించిన వాళ్ళు, ప్రజా సాంప్రదాయాలను ఇప్పటికీ ముందు తరాలకు అందించే ఒక బాధ్యతలో, బహుతరమైన బాధ్యతలో ఉన్న వాళ్ళు. అలాంటి ఇప్పుడు కోదారి నేను ఇన్ని పాటలు రాసిన తెలంగాణలో, తెలంగాణ ఉద్యమ పాటలు అనొద్దు కానీ చాలామంది అంటారు. నేను రాసినప్పుడు ఏ కవి పాటలు అవుపడ్డాయి చెప్పండి మీరు? నా బొంబాయి పాట రాసినప్పుడు ఏ కవి పాట ఆ దీనస్థితిని కల్పించింది? నా ముద్దుల రాజాలో పాట రాసినప్పుడు ఏ కవి ఆ దీనస్థితిని అందించిండు? మస్కట్ పోయిన నాయమామ తిరిగి రావ సెందురాయ ఏళ్ళ కొద్ది ఎదురు చూపురా, ఎక్కడో మస్కట్ దుబాయ్ పోయి చనిపోయిన వాళ్ళ బాధలను, చిత్రాలను ఎవడు చూపిండి బాధ. అదే ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రమై స్వేచ్ఛా స్వాతంత్రమకై రణరంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది ఏదిరా చరిత్ర పుటలల్లో రాయని గణిత
అని చెప్పి ఎందరో తెలంగాణ గొప్ప వీరులను మనం పరిచయం చేసింది నా పాట. అలాంటి కోదార్సీను అదే జీవితం అదే కథ. నేను ప్రజలతోటే ఉండాలి, ప్రజా సాహిత్యాన్ని ఎంచుకోవాలి, ప్రజల పక్షానే ఉండాలి. నా జీవితం అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. ఎండింగ్ లో ఏదో ఒక తెలంగాణ ఉద్యమ పాటతోని ఎండింగ్ చేద్దాం అన్న. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ Yes. మీరు అంటుంటే తెలంగాణ ఎప్పుడు ఉద్యమం ఉంటుంది అనిపిస్తుంది. Yes. అదే తెలంగాణ అంటేనే ఉద్యమం. అవును, ఇలా ఒక ఉద్యమం కావచ్చు, ఇంకో ఉద్యమం, ఇంకో ఉద్యమ రూపాలు మారుతాయి కానీ ఉద్యమం మాత్రం ఉంటుంది. ఈ గడ్డకున్నటువంటి ఆ గొప్ప సాయుధ పోరాటం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ పోరాటం. Yes. అదే అప్పుడు రాష్ట్ర పాట చాలా అందరు స్టేజ్ల మీద బాగా పాడుకునే పాట. జమగూడి జాతర వెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, జనం గదిలే ఉయ్యాలో, జెండాలెత్తే ఉయ్యాలో, మంది గదిలే ఉయ్యాలో, మద్దతు తెలిపే ఉయ్యాలో, బతుకమ్మలు ఉయ్యాలో, బరులు తీసే ఉయ్యాలో, బోనాలెత్తి ఉయ్యాలో, అక్కలు గదిలే ఉయ్యాలో, సపరేటు రాష్ట్రముకై కాచిగొట్టి సవాలిసి సీటు గొత్తి సింధులేస సిగం జాతర చల్. జమగూడి జాతర వెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం, తెలంగాణ. ఈ తెలంగాణలో ఈ మంది ఉంటారు, ఈ బతుకమ్మ ఉంటుంది, ఈ బోనాలు ఉంటుంది, ఈ శిగం ఉంటుంది, ఈ సాంప్రదాయం, ఈ ట్రెడిషన్ అన్నీ ఉంటుంది. కానీ ఎక్కడికైనా ఇదే మళ్ళీ ఉద్యమం స్ఫూర్తితోటి ఏ ఉద్యమం అయినా మళ్ళీ తెలంగాణలో ఉంటుందని ఈ సందర్భాన్ని తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.